हाय फ्रेंड्स मेरा नाम पवन है वेलकम टू मై రివ్యూస్ ఈ వీడియోలో మనం షాకింగ్ షేకింగ్ సాటర్డే ఇది మనం విన్నాం కదా సండే షాకింగ్ షేకింగ్ థింగ్స్ జరగబోతున్నాయి ఏమిరా అంటే మీరు ప్రోమో 3 చూసారా చూడకపోతే వెళ్ళి చూసి వచ్చేయండి ఒక క్లారిటీ వస్తది క్లారిటీ రాకపోతే అంత టైం వేస్ట్ నేను చేయను బ్రో చెప్పి త్వరగా అంటే అది కూడా చెప్పేస్తా అండ్ సండే రోజు సప్పగా ఉండదు ఆ 3 గంటల ఎపిసోడ్ సప్పగా ఉంటదేమో అని చెప్పి నేను తెగ ఫీల్ అయిపోయాను కదా ఇందాక లేదు బేవత్సమైన టాస్క్లు అయ్యాయి 5 టాస్క్లు అయ్యాయి 2 టీములు డివైడ్ చేశారు దాని తర్వాత అందులో బెస్ట్ ఆఫ్ 5 తీసుకున్నారు దాని తర్వాత అందులో ఎవరైతే గెలిచారో అది కెప్టెన్ అయ్యాడు అదేంద్రా కెప్టెన్ ఆల్రెడీ ఉన్నారు కదా మళ్ళీ కెప్టెన్ అవడం ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ కామెడీకి క్లారిటీ కావాలి అంటే మీరు వీడియోని లైక్ చేసి చూడాలి హైప్ చేయాలి మీ విలువైన ఒపీనియన్ వీడియో అంతా విన్న తర్వాత కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మై రివ్యూస్ అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది ఫాలో చేయండి అప్డేట్లు దీనికంటే క్విక్గా ఉంటాయి ఇంకా మొదలు పెడేద్దాం యాక్చువల్గా ఏమైందిరా అంటే ప్రోమో 3 చూడండి చూడలేని వాళ్ళకి నేను చెప్పేస్తా ప్రోమో 3 తర్వాత కంటిన్యూషన్ పార్ట్ ఇది ఓకేనా మొత్తం సంజన గారి మీదే నడుస్తుంది మొత్తం ఓకే ప్రోమో 3లో ఏందిరా అంటే ఆ బొక్కలో స్టాండ్ మనకు తెలుసు కదా ఆ సీక్రెట్ రూము కాసేపు పంచాయతీ తర్వాత లోపల పంపించేస్తారు కానీ యు ఆర్ నాట్ ఎలిమినేటెడ్ అంటే సంజన గారు మంచి పర్ఫార్మెన్స్ చేశారు తర్వాత ఆ హౌస్ మేట్స్ కూడా తెలుసు మాస్ మ్యాన్ అని ఎప్పుడో చెప్పారు సీక్రెట్ రూమ్ అని చెప్పి సో సీక్రెట్ రూమ్ అని చెప్పకుండా నువ్వు లోపలికి వెళ్ళాలి అంటే బ్యాటరీ టాస్క్ అప్పుడు అయింది కదా మన వీక్ దరిద్ర గొట్ట టాస్క్ సో అలాగే ఈ బ్యాటరీ 0లో ఉంది ఇది 100% అయితే అప్పుడు ఈమె మళ్ళీ కొంపలోకి వస్తుంది మీ దగ్గర ఉండేవన్నీ అని చేసేస్తుంది అన్నట్టు చెప్పారు సో సంజన గారు లోపలికి రావాలంటే షరతు ఏందిరా అంటే కైండ్ ఆఫ్ అగైన్ సాక్రిఫైస్ చేయాలి అందులో సాక్రిఫైస్ ఎలారా అంటే వీడియోలో నేను చెప్పాను చూసారా మీకు చూస్తే రితు చౌదరి మీద కోపం వచ్చి ఉంటుంది ఏంద్రా ఫేక్ యాక్టింగ్ చేస్తుంది అది ఫేక్ అని కాదు అందులో నిజం ఉందని అనిపించింది ఎందుకురా నీకు రితు చౌదరి దగ్గర నుంచి పిఆర్ నుంచి డబ్బులు పడ్డాయి కదా అంటారు అనండి పర్లేదు కానీ నేను చెప్పిన తర్వాత మీరే యాక్సెప్ట్ చేస్తారు సో సాక్రిఫైస్ అనేది రితు చౌదరి జుట్టు కట్ చేసుకోవాలి శ్రీజ తనకున్ని బట్టల్లో మంచి తనకి ఇష్టమైన వాల్యుబుల్ డ్రెస్సు వదిలేయాలి సంథింగ్ ఎందుకు ఇది కట్ చేస్తున్నాయంటే అవ్వదు తర్వాత సుమన్ శెట్టి ఇది వదిలేయాలి స్మోకింగ్ ఇమాన్యుయల్ కెప్టెన్సీ వదిలేయాలి ఆమె తనుజ కాఫీ గివ్ అప్ ఇవ్వాలి ఇక్కడ ఇద్దరు స్ట్రైట్ అవే నో చెప్తారు నా దృష్టిలో వాళ్ళేం విలన్లు కాదు చెడ్డోళ్ళు కాదు ఇంకా నాకు వాళ్ళు నిజాయితీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నచ్చింది శ్రీజాది కానీ సుమన్ శెట్టి కానీ స్ట్రైట్ అవే నో చెప్పేస్తారు సో నో చెప్పడం చాలా కష్టం బట్ వాళ్ళు చాలా క్లియర్గా అక్కడ స్టాండ్ తీసుకున్నట్టే నా దృష్టిలో నో చెప్పారు ఎందుకు వాళ్ళు చేయలేదు అని మనం ఫిల్ట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సుమన్ శెట్టికి శ్రీజాకి ఏం బెస్ట్ ర్యాపో లేదు బెస్ట్ రిలేషన్ ఏం లేదు దానికి తోడు ఇందాకే తిట్టింది కదా అక్క సో వాళ్ళు ఎందుకు చేస్తారు చెయ్యాలని ఎందుకు బర్నీ గారు లాంటి వాళ్ళు కొంచెం ఇంకా గుడ్ బుక్స్లో ఉండడం కోసం చేయాలనుకుంటారేమో కానీ బర్నీ గారు పేరు తెచ్చానని చెప్పి ఫీల్ అవ్వద్దు ఆయన చేస్తున్న పంచాయతీ ఇదే రైట్ టైం వచ్చినట్టు ఎక్స్పోజ్ చేస్తా సో వీళ్ళిద్దరికి ఏం అవసరం లేదు కదా సో స్ట్రైట్ అవే నో చెప్పి కూర్చుని పేరు ఆకైతే బాగా ఇంప్రెస్ అయిన వాళ్ళిద్దరివి బాగా ఎంత సైకోగల్లా తయారయ్యారా అనుకుంటావు కానీ ఎలాగైనా లోపల పంపుతారు ఎవడు రియల్గా ఉన్నారు ఎవరు ఫేక్గా ఉన్నారు అనేది కదా మనం తెలుసుకోవాలి నాకు వాళ్ళిద్దరు రియల్గా ఉన్నారనిపించింది శ్రీజ సుమన్ శెట్టి ఐ అప్రిషియేట్ దేర్ ఫ్రాంక్నెస్ తర్వాత ఇమాన్యుయల్ కెప్టెన్సీ కెప్టెన్సీ వదిలేస్తే 25% రీఫిల్ అవుతుంది అన్నారు సో అక్కడ ఏమవుతుందంటే ఆయన వదిలేస్తాడు సో అక్కడ 25% రీఫిల్ అవుతుంది వీళ్ళిద్దరిది బ్యాటరీ పర్సన్ నాకు తెలియదు కానీ తనూజ కాఫీ ఉంది కదా కాఫీ తనకి చాలా ఇష్టమైన కాఫీ ఆ కాఫీ లేకపోతే బోల్డ్ 3 స్వింగ్లు వస్తాయి సో బిగ్ బాస్కి ఆ గొడవలు కావాలన్నమాట సో ఆమె కూడా పాపం కాఫీని త్యాగం చేస్తారు ఇక్కడ అప్రిషియేట్ చేయాలి తనుజని నెక్స్ట్ అలాగే రితు చౌదరి ఏడ్చింది ఏడుపు రావట్లేదు అన్నారు అవన్నీ పక్కన పెడితే అమ్మాయి పాపం హెయిర్ కట్ చేసుకుంది మనం ఆ ఎఫర్ట్కి మనం అప్రిషియేట్ చేయాలి కదా ప్రతిసారి నెగిటివ్గా చూడకూడదు కదా అది నా ఒపీనియన్ ఎందుకంటే అంటే అబ్బాయిలకి పక్కన పెడితే అమ్మాయిలకి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అందులోని ఇలాగా గ్లామర్ కేటగిరీలో ఉన్న ఈ గ్లామరస్ పర్సన్ అంటే ఈ అమ్మాయి ఎక్కువ గ్లామర్ కేటగిరీలో చేసే కాంటెంట్ కాబట్టి హెయిర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటిది హెయిర్ కట్ అప్పుడు ఇంకో వర్గం వస్తుంది ఏరా ఆమె గుండె గించుకోవట్లేదు కదా అంటే గుండె గించుకోవట్లేదు స్వామి అక్కర్లేదు బట్ హెయిర్ కట్ అనేది కూడా నా విషయంలో నా పర్స్పెక్టివ్లో పెద్ద డీలే సో ఆమె చేసింది ఎందుకు ఇంకా కనెక్ట్ అయ్యారంటే ఆమె సంజన గారు వెళ్ళిపోయినప్పుడు ఏడ్చారు బాధపడ్డారు ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి ఇంకా ఫేక్ అయిపోతారు బట్ ఇప్పుడు ఆమె ఇచ్చారు అంటే రియల్గానే ఆమెకి ఏదో మంచి ఫీలింగ్ ఉందనే కదా వారు గేమ్ అన్నా కూడా మంచి గేమ్ రా ఏ యాంగిల్లో చూసినా మంచి ఆటే సో ఇక్కడ నేను నెగిటివ్ చేయదలుచుకోవట్లేదు రిటు చౌదరి నేను చూసాను నెగిటివ్ కామెంట్లు తప్పది
ప్రతిదానికి ఇది రుద్దకూడదు. ఏ రోజుకి ఆ రోజు, ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్ తగ్గ చూడాలి తప్ప, ఒకసారి నెగిటివిటీ జరిగిందని చెప్పి ప్రతి ఇన్సిడెంట్స్లోని అది మనం యాడ్ చేయకూడదు, తప్పది. రేపు పొద్దు ఇప్పుడు బర్నీ గారు కూడా సరైన సిచ్యువేషన్లో ప్రాపర్ స్టాండ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు రెస్పెక్ట్ పెరుగుద్ది. ఇంకా అప్పుడు మంచిగా మాట్లాడతారు అంతా. నేనైనా సరే ఎవరి మీద ఎవడో స్పెషల్గా ఎవడో ఫోకస్ పెట్టడు, అక్కడ ఆడిన దాన్ని బట్టి మనం చెప్తాం, ఎక్సెప్ట్ భజన్ బ్యాచ్ తప్ప. ఇది సో ఓవరాల్గా ఆమె సంజన అక్కది అలా రీఫిల్ అయితే అక్క రెడ్ కార్పెట్ వేస్తారు, వస్తుంది. తర్వాత దిబిడిదే అవుతుంది. ఇదైన తర్వాత ఈరోజు షూట్ అయిపోయింది. లాస్ట్ ఎలిమినేట్ అయ్యింది ప్రియా శెట్టి గారు. హ్యాపీ జర్నీ, ఇంకేం చేయలేము. ఇంకా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆమె త్వరగా వెళ్ళిపోవడం బెస్ట్, ఇంకా నెగిటివిటీ వచ్చే గంట అని చెప్పి. సో అది మ్యాటర్. సో ఇప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్సీ లేదు, కెప్టెన్ పోయింది కాబట్టి హౌస్కి ఒక కెప్టెన్ కావాలి. ఎవరు అయ్యారు అంటే నేనున్నానే నాయనమ్మ అని చెప్పి ఒక ఆయన అయ్యాడు. అది ఎవరో చెప్తా. దసరా ఎపిసోడ్ ఎలా చేశారంటే 2 టీంలకి డివైడ్ చేశారంట, రెడ్ టీం, బ్లూ టీం. రెడ్ టీంకి కెప్టెన్ అంటే హెడ్ ఇమాన్యుయల్, బ్లూ టీంకి దివ్యనిక్త. వీళ్ళిద్దరికీ మధ్యన 5 టాస్కులు జరిగాయి. అవేం చెప్పను నేను. 5 టాస్కుల్లో 4 టాస్కులు వీళ్ళు గెలిచారంట. సో 4 టాస్కులు వీళ్ళు గెలిచి 1 టాస్క్ వాళ్ళు గెలిచారంట. సో ఈ ఓవరాల్ అన్ని టాస్కులో బాగా ఆడిన 5గురిని పిక్ చేస్తే పేర్లు అగని చెప్పేస్తాను. ఆ 5గురు ఎవరు అంటే డిమాన్ పవన్, రితు చౌదరి, హరీష్ మాస్క్ మ్యాను, సంజన, రాము. వీళ్ళ 5గురికి కూడా ఒక టాస్క్ అయితే అందులో గెలిచింది ఎవరరా అంటే పోరాట సింహం. తెలుసు కదా ఎవరు, మన డిమాన్ అన్ని మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. ఎక్కడో మచ్చుంది అనికి. సో బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అంటే మాటలు కాదు సార్, ఎక్కడో తిరిగిపోవాలి మచ్చ, పెద్ద మచ్చ ఉండాలి, మామూలు మచ్చ కాదు. ఇక్కడ మా అమీన్పూర్ రోడ్లో ఎంత బొక్కలు ఉన్నాయి అంత మచ్చ ఉంది. సో అంత మచ్చ ఉంది. సరే జస్ట్ ఆన్ ఫన్నీ నోట్ మళ్ళీ చెప్తున్నా, డిమాన్ పవన్ కష్టపడే గెలిచాడు, కష్టపడే విన్ అయ్యాడు. లాస్ట్ కెప్టెన్లో కూడా, కెప్టెన్సీ టాస్క్లో కూడా ఇక్కడ కూడా ఏం ఫ్రీగా రాలేదు. ఇక్కడ కూడా కష్టపడి చాలా టాస్క్లు గెలిచి లాస్ట్ టాస్క్ కూడా గెలిచి కష్టపడే విన్ అయ్యాడు. జస్ట్ ఏదో ఫన్ కోసం అలా చెప్తున్నాం కానీ ఏం లక్క మీద రాలేదు, చాలా కష్టపడే వచ్చింది. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అండ్ డిమాన్ పవన్ గ్రాఫ్ మెల్లిమెల్లిగా పెరుగుతుంది రోయ్. ఒక్క రితు చౌదరిది ఆ క్రింజ్ తప్ప మిగిలినంతా బాగుంది. చాలా విషయాల్లో మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు, గ్రౌండెడ్గా ఉంటున్నాడు. కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్లోనే ఉంటున్నాడు. ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడుతున్నాడు. ఇంకేం కావాలి? సో వెరీ గుడ్ ఎపిసోడ్ లోడింగ్ ఫర్ డిమాన్ పవన్, రాసి పెట్టుకోండి. ఇంకా పండుగ. సో అది ఇంకా మిగిలిన టాస్క్లు అన్నీ నేను చెప్పను. ఇంకా ప్రమోషనల్ ఈవెంట్లు అన్నీ జరుగుతాయి కదా, ఆ కిరణ్ అబ్బవరం వీళ్ళందరూ వచ్చారంట. నెక్స్ట్ సిద్ధు బాయ్ ఆయన ఏదో సినిమా ప్రమోషన్కి వచ్చారంట. సేవింగ్లు కూడా ఉన్నాయి, బట్ అవి చెప్పి నేను కిక్ పోగొట్టను. ఓవరాల్గా అయితే రెడ్ టీం పర్ఫార్మెన్స్ అలా ఉంది. 5 మ్యాచ్ల్లో 5 టాస్కుల్లో 4 టాస్కులు గెలిచారంట. ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇమాన్యుయల్కి వచ్చినంటే వచ్చి పోయింది, బట్ దీనివల్ల ఇమాన్యుయల్ గ్రాఫ్ పెరుగుద్దే తప్ప తగ్గదు. మేబీ నెక్స్ట్ అప్కమింగ్ వీక్స్లో ఆయన కెప్టెన్ అవుతాడేమో. బట్ ఇక్కడ రికార్డ్ బ్రేక్ ఎవడు చేశాడరా అంటే మా డిమాన్ పవన్ పేరులోనే ఉంది, అందుకే ఆల్వేస్ వాన్ ఎక్కువైంది కదా. నా పేరు పవన్ కాబట్టి దీన్ని కొంచెం చిరికించుకుంటున్నాను ఇందులో. సో ఓవరాల్గా జరిగింది అది. మంచి ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట, సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్. సో హ్యాపీగా చూడండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ సీజను లెగస్తుంది అని నాకు చిన్న హోప్ వచ్చింది. మీకు ఏమైనా వచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. ఇంకా మధ్యలో ఇంకే వీడియోలు రావు. సభకు నమస్కారం, ధన్యవాద్, హై.